బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా వినాయక చవితి ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వీరవాసరం మండలం నడపనవారిపాలెంలో మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం చెలరేగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఒక వర్గం వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలు తొలగించారన్నారు మరో వర్గం వారు. ఫ్లెక్సీలు తొలగించకపోవడంతో అక్కడికి వచ్చి ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ వివాదం ఫ్లెక్సీలో పెట్టిన డైలాగ్ కారణంగా గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాపలం పగిలిపోతోందంటూ ఓ సినిమా డైలాగ్ ను ఫ్లెక్సీలో పెట్టడంతో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ ఫ్లెక్సీని తొలగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ యువకుడి తల పగిలింది. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తమ కుమారుడిపై దాడి చేస్తుండగా అడ్డు వెళ్లిన తల్లిపై సైతం దాడి చేశారు. గాయపడిన వారు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫ్లెక్సీల వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు. ప్రస్తుతం అసలు గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకి సంబంధించి? ప్రస్తుతం వినాయక చవితి ఊరేగింపులో ఒక ఫ్లెక్సీ రగడ మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారిపాలెం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అట్లాగే ఈ కేజీఎఫ్ సినిమా హీరో అభిమానులు కూడా కొంత ఉత్సాహంగా శెట్టివారి అబ్బాయిలు నడపనవారు వాళ్ళ గ్రామం అంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ. కానీ వారు ఆ ఫ్లెక్సీలో రాసినటువంటి పెట్టినటువంటి ఒక కొటేషన్ గ్రామంలో మిగిలిన వారికి ఆగ్రహం తెప్పించిందనే చెప్పుకోవచ్చు. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసేలా ఆ కొటేషన్ చేసిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇందులో కొంతమంది యువకులు గాయపడటం, తలలు పగలటం కూడా జరిగింది. ఎందుకు ఆ విధంగా ఫ్లెక్సీలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఎందుకు ఏర్పాటు చేశారంటూ గ్రామ పెద్దలు ప్రశ్నించడం, మరోపక్క యువకులు కొంత వారి తప్పు తెలుసుకుని ఫ్లెక్సీని మార్పు చేసి ఆ కొటేషన్ తీసేసి మరలా కొత్త ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కానీ అసలు అలా ఫ్లెక్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కొటేషన్ ఎందుకు అలా రాయాల్సి వచ్చింది అంటూ కూడా మిగిలిన యువకులు ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది. ఆ ఫ్లెక్సీ వద్దకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరు దాడులు దిగే పరిస్థితి వచ్చింది. కర్రలతో ఇష్టారీతిన పెద్దలు ఆపుతున్నా కూడా ఆకుండా ఒక వర్గం యువకులు మరో వర్గం యువకులపై దొరికిన వారిని దొరికినట్టు వారు కొట్టుకోవడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకోవటం, ఇరు వర్గాల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరోపక్క గాయపడిన యువకులకి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికి ప్రాణాపాయం లేదు, కానీ కొంత వారికి రక్తగాయాలు ఎక్కువ కావడంతో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరోపక్క గ్రామంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల పెద్దలను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి కొంత కౌన్సిలింగ్ చేశారు. అసలు సినీ హీరోల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇటువంటి కొటేషన్లు, సినిమా డైలాగులు, లేకపోతే కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉండే వాటిని ఏర్పాటు చేస్తే మాత్రం తప్పనిసరిగా చర్యలుంటాయని పోలీసులు చెప్తున్నారు. ఇరు వర్గాల మీద కూడా బిఎన్ఎస్ 324, 323 సెక్షన్లతో కేసులు అయితే నమోదు చేశారు వీరవాసరం పోలీసులు. మరోపక్క కులాల మధ్య చిచ్చురేపేలా ఉండటంతో కొంత గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి గ్రామస్తులకి, యువకులకి పోలీసులు ప్రస్తుతం కౌన్సిలింగ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ సాగర్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు వినాయక చవితి ఊరేగింపులో రెండు వర్గాలుగా విడిపోయి మరి కొట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు.